అందరికీ నమస్కారం. నా పేరు ప్రసన్న. మీరు చూస్తున్నది ప్రసన్న వదనం. ఈరోజు చేపల పులుసు తయారు చేద్దామండి. చేపల పులుసు చాలామంది ఇష్టంగా తింటారు. కాకపోతే అందులో ముళ్ళులు ఉంటాయని కొంచెం ఇబ్బంది పడతారు, కానీ టేస్ట్ మాత్రం అదిరిపోతుందండి. ఒకసారి తయారీ విధానం చూద్దామండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక వెడల్పాటి పాత్ర అండి. ఇది చేపలు కూర వండుకోవడానికి వీలుగా ఉంటుందండి. ఆయిల్ వేసుకోండి. అందులో మెంతులు ఒక పావు స్పూన్ వేసుకోండి. అవి వేగిన తర్వాత సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు అవి వేగడానికి కొద్దిగా సాల్ట్ వేసుకోండి. ఇవి కొంచెం పింక్ కలర్కి వస్తే సరిపోతుందండి. మరీ అంత డార్క్ కలర్ రావసరం లేదు. మూత పెట్టి మగ్గించుకుందాము. చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ ఉంటుందండి. ఇది మనకి గుండెకి చాలా ముఖ్యమైనది. చేప నూనె ట్యాబ్లెట్స్ కూడా తయారు చేస్తారు. ఇందులో విటమిన్ డి పుష్కలంగా ఉంటుందండి. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకుందాము. తర్వాత మనకి ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అది 1 టీ స్పూన్ వేసుకోండి. ఇది ఆంధ్ర స్టైల్ కదా, అందుకని అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తామండి. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఇది కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి. అల్లం వెల్లుల్లిపాయ మగ్గిన తర్వాత ఇప్పుడు మీ కూరకి సరిపడా కారం వేసుకోండి. తర్వాత కారం కావాలంటే వేసుకోవచ్చండి. పులుపు వేసిన తర్వాత తెలుస్తుంది మనకు ఆ టేస్ట్. కారం కూడా నూనెలో వేగిన తర్వాత చేప ముక్కలండి, ఇవి ఉప్పు పసుపు వేసుకొని బాగా క్లీన్ చేసుకొని ఒక 4-5 సార్లు వాష్ చేసుకోవాలండి. తర్వాత ఇవి కొంచెం వెడల్పుగా పెట్టి నూనెలో వేయించుకోవాలండి. అప్పుడు కనుక కొంచెం ముక్క గట్టి పడుతుందండి. నూనెలో వేయిస్తే చేప కూడా చాలా టేస్ట్ వస్తుందండి. మూత పెట్టి మగ్గిద్దాము. ఈ లోపల మసాలా తయారు చేసుకుందాం. ముందుగా నేను తీసుకున్న చేపలకి ఒక 1/2 స్పూన్ ఆవాలు, ఒక 1/2 స్పూన్ జీలకర్ర, ఒక 2 స్పూన్లు ధనియాలండి మెత్తగా పౌడర్ చేసుకొని పక్కన ఉంచుకోండి. చేపల పులుసు చాలా తొందరగా అయిపోతుందండి. ఎక్కువసేపు కూడా ఉడికించే అవసరం లేదు. మగ్గినాయి కదండి. ఇప్పుడు ముందుగా నేను ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానపెట్టి ఉంచానండి పక్కన. అది బాగా పులుసు తీసుకుందామండి. ఆ పులుపు వేసేసేయండి డైరెక్ట్గా. ఈ పులుపు చేప ముక్కలకి చాలా బాగా పడుతుందండి. ఫస్ట్ టైం పులుపు వేస్తే, వాటర్ పోస్తే అంత పులుపు లాగదండి. అందుకని ముందుగానే పులుపు వేసుకోండి. చాలామంది పులుపు వేసి మగ్గిన తర్వాత అప్పుడు చేప ముక్కలు వేస్తారు. అదొక స్టైల్ అండి. ఇది ఒక స్టైలు. ఇది కొద్దిగా ఆయిల్లో వేగినట్టు ఉంటాయి కదండి చేపలు, చాలా టేస్ట్ వస్తాయండి. ఇప్పుడు 2 పచ్చిమిర్చి చీలికలు వేసుకొని మూత పెట్టి మగ్గించుకుందామండి. చేపల పులుసు చాలా తొందరగా అయిపోతుందండి. ఇప్పుడు మనకి టేస్ట్ చూసుకొని సరిపడా ఉప్పు, సరిపడా కారం వేసుకోండి. పులుపు మీద మనకి కారం ఉప్పు కొంచెం ఎక్కువే పడతాయండి. చేపలు వేసిన తర్వాత గరిటె పెట్టకూడదండి. ఇలా కొంచెం ప్యాన్ని అటు ఇటు తిప్పితే సరిపోతుందండి. ముక్క విరిగిపోతుందండి స్పూన్ పెడితే. ఇప్పుడు మనం ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ వేసుకోండి. ఇది ఒకటేనండి, ఇంక వేరే ఏం వేసుకోవసరం లేదు. ఆవాలు పౌడర్ చేసి వేసుకుంటే ఆ టేస్ట్ బాగుంటుందండి. మామూలుగా అయితే ఆవ నూనె కూడా వేస్తారు. ఇదైతే ఆవాలు పౌడర్ చేసి వేసుకుంటాము. మామూలుగా అయితే ఉల్లికాడలు వేసుకుంటాం. నాకు అందుబాటులో లేవండి, అందుకని కొత్తిమీర కాడలు వేసాను. పులుపు కొంచెం దగ్గర పడింది కదండి, ఇంతవరకు ఉంటే సరిపోతుందండి. తర్వాత చివరిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి దించేయడం అండి. చాలా టేస్ట్ ఉంటుందండి. చేపల కూర చేసుకున్న రోజు కన్నా తర్వాత రోజు తింటే చాలా రుచి ఉంటుందండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.